నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో రెండో రోజు చంద్రబాబు పర్యటన. వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చినశేష వాహనంపై తిరుమలేశుడి దర్శనం. ఇసుక అక్రమాల సూత్రధారుల పేర్లు అడగొద్దన్న వెంకట్రెడ్డి. గుత్తేదారులకు అనుచిత లబ్ధి కలిగించినట్లు అంగీకారం. హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. కట్టుదిట్టమైన భద్రత మధ్య 90 స్థానాల్లో ఓటింగ్. నేడు పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదల చేయనున్న మోదీ. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్న కేంద్రం. తిరుమలలో రెండో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు. ముందుగా భవనం వద్ద స్వామివారి చిత్రపటం వద్ద పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు అనంతరం కిచెన్ ను ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు తిరుమల పద్మావతి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సూచించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు. ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదన్నారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరమన్న చంద్రబాబు అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలన్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించిన సీఎం ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల సూచనలు తీసుకోవాలన్నారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారన్న చంద్రబాబు ప్రసాద నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలన్నారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలన్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దన్నారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలన్న సీఎం దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చేవారని గౌరవించుకోవాలన్నారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్న సీఎం స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు రైతు కేంద్రంగానే చేపట్టాల్సిందిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ ప్రక్రియను తొలగిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు అసోసియేషన్తో పాటు రైతు సంఘాలతో సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ఎక్కువసార్లు తిరగకుండా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. గోనె సంచులు, లేబర్ రవాణా ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వెల్లడించారు. బయోమెట్రిక్ ఆధారంగా కొనుగోలు చేపట్టాల్సిందిగా సూచించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయాల్సిందేనన్న మంత్రి చెల్లింపులు కూడా గతం కంటే వేగంగా చేయాలని స్పష్టం చేశారు. మిల్లింగ్ సామర్థ్యంలో 75% నిర్దేశించామన్నారు. అలాగే విద్యుత్ వినియోగం ఎంత ఉందన్న అంశాన్ని కూడా ట్రాకింగ్ చేస్తామని వెల్లడించారు. కాకినాడ, కోనసీమ, తూర్పు, కృష్ణా జిల్లాల్లోని రైస్ మిల్లుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐకి సరఫరా చేయాలని సూచించారు. మిల్లింగ్ చేసిన ప్రతి గోనె సంచిపై ఓ విశిష్ట సంఖ్యను ముద్రిస్తామని మంత్రి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం కొందరికి బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్లో పడిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. పెండింగ్లో ఉన్న 18,000 కుటుంబాలకు గాను 4,000 కుటుంబాలు ఇప్పటికే ఖాతాలను సరిచేసుకోవడం వల్ల పరిహారం అందిందన్నారు. మిగిలిన 14,000 కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రభుత్వమే పరిష్కరించిందని, వీరికి 2 రోజుల్లో పరిహారం అందుతుందని వెల్లడించారు. బ్యాంకు ఖాతా మనుగడలో లేకపోవడం, మరణించిన వారి పేరిట ఖాతా ఉండటం వంటి కారణాల వల్ల 14,000 కుటుంబాలకు పరిహారం అందచేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించామన్నారు. వాటిని 179 సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేశామని తెలిపారు. పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందన్న కలెక్టర్ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఇసుక టెండర్లు, తవ్వకాలు, విక్రయాలు, సరఫరా వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమేనని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమేనని, కానీ అవన్నీ అత్యున్నత స్థాయి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవేనని చెప్పినట్లు సమాచారం. దయచేసి ఆ పేర్లు అడగొద్దు, చెప్పలేను, ఆ ఆదేశాలు నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి అంటూ వెంకటరెడ్డి చెప్పుకొచ్చినట్లు తెలిసింది. ఇసుక కుంభకోణంలో మొత్తంగా 2,600 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్న ఏసీబీ అధికారులు, దీని అంతిమ లబ్దిదారులు ఎవరని పలు రకాలుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ప్రశ్నించగా తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించినట్లు తెలిసింది. ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన వెంకటరెడ్డిని విచారించేందుకు 3 రోజుల కస్టడీ తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇసుక కుంభకోణానికి సంబంధించిన వివిధ రకాల పత్రాలు, డాక్యుమెంట్లు చూపించి టెండర్లలో అవకతవకలు, గుత్తేదారు సంస్థల నుంచి నిబంధనల ప్రకారం సొమ్ములు వసూలు చేయకుండా సహకారం అందించడం వంటివి అంశాలపై ప్రశ్నించగా అక్రమాలు నిజమేనని వెంకటరెడ్డి అంగీకరించారని, అప్పట్లో ఏం జరిగిందో వివరించారని సమాచారం.
వేల కోట్ల దోపిడీకి ముందస్తు నేరపూరిత కుట్రలో భాగంగానే గనుల శాఖ డైరెక్టర్ పోస్టులో తెచ్చిపెట్టుకున్నారా? నియామకం ముందు మీకు ఎలాంటి ఆదేశాలిచ్చారు అని వెంకట్రెడ్డిని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. అవేవీ తనకు తెలియదని సమాధానమిచ్చిన ఆయన వారి ఆదేశాలు పాటిస్తాననే ఉద్దేశంతో తనను అక్కడ నియమించి ఉండొచ్చని చెప్పినట్లు సమాచారం. వారి అక్రమాలకు మీరు సహకరించినట్లే కదా అని ప్రశ్నించగా వెంకట్రెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది. ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు అప్పగించకముందు ఏపీ ఎండీసీ తవ్వి తీసిన 130.73 కోట్లు, ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన 39.24 కోట్ల విలువైన ఇసుకను జేపీవీఎల్ కు అప్పగించేసి వారి నుంచి ఆ మొత్తాల్ని ఎందుకు వసూలు చేయలేదని ఏసీబీ అధికారులు వెంకట్రెడ్డిని ప్రశ్నించారు. పైవారు చెప్పారు, అందుకే వసూలు చేయలేదు అని వెంకట్రెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఆ సంస్థ 896.74 కోట్ల విలువైన 45.62 లక్షల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసినా ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించగా ఆ అక్రమ తవ్వకాల్ని ఆపడం తన చేతుల్లో లేదని వెంకట్రెడ్డి వివరించినట్లు సమాచారం. జేసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రాలు ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ముల్ని ఆ బకాయిలపై వడ్డీని ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వ్యవహరించారని వెంకట్రెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగమ్మ సురేష్, వైసీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీనివాసరెడ్డిలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరి మొదటి తరగతి ఆదరపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో 15,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు ప్రతి నెల 1, 15వ తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఇరువురిని ఆదేశించింది. దర్యాప్తు నిమిత్తం పోలీసులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలని పిటిషన్లకు తేల్చెప్పింది. కేసుకు సంబంధించి ఎవరిని ప్రలోభపెట్టడం, బెదిరించడం చేయవద్దని ఆదేశించింది. ఇలాంటి నేర ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. దిగువ కోర్టులో విచారణకు హాజరు కావాలని సూచించింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయన అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన రోజున పిటిషనర్ పోరుమామిళ్లలో ఘటనా స్థలానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని కోర్టుకు నివేదించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. దాడి ఘటన రోజు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉన్నట్టు 2 సహా నిందితులు, మరో 2 సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. దేవినేని అవినాష్ అనుచరుడు షేక్ సైదా ఇచ్చిన వాంగ్మూలంలో ఆ రోజు సాయంత్రం 3 గంటలకు వైసీపీ కార్యాలయంలో పిటిషన్ను చూసినట్టు వెల్లడించారన్నారు. సజ్జల అండతోనే దాడి చేసినట్లు షేక్ సైదా చెప్పారని తెలిపారు. దాడి ఘటనలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలంలో ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారంతా వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఫ్రీహోల్డ్ భూములపై వచ్చిన ఆరోపణల మేరకు ఎంక్వైరీ చేసి అవకతవకలు, తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. అవకతవకలు జరిగిన సమయంలో అక్కడ పనిచేసిన తహసీల్దార్తో పాటు 14 మంది వీఆర్ఓలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని కోరుతూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం కడప జిల్లాను వైఎస్సార్గా మార్చేయడం అభ్యంతరకరమని లేఖలో పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యమున్న కడప జిల్లా పేరును వైఎస్సార్గా మార్చేయడం సరికాదన్నారు. అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చిందని మంత్రి ఆక్షేపించారు. శ్రీవారి భక్తుల మనస్సులు నొచ్చుకున్న వైసీపీ హయాంలో ఎవరూ తమ అభిప్రాయాలను బయటపెట్టలేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లా అభివృద్ధికి చేసిన కృషిని ఎవరూ కాదనలేరని, అయితే కడప జిల్లా పేరును మార్చేసి వైఎస్సార్ జిల్లాగా చేయడం సరికాదన్నారు. ఈ మేరకు జిల్లా గెజెట్ను మార్చాలని చంద్రబాబును కోరారు. అసోం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం విజయవంతంగా అమలవుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అత్యాధునికమైన పరికరాలతో రోడ్ల వివరాలను సేకరిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉందన్నారు. అత్యాధునిక విధానాలను ఏపీలో అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానంపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రి అసోంలో 2 రోజుల పాటు జరిపిన పర్యటన ముగిసింది. మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అసోంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానమైన రోడ్లతో ప్రజలు అనునిత్యం అవస్థలు పడ్డారని మంత్రి ఆరోపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మెరుగైన రహదారుల ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నారు.
రాష్ట్రంలో రోడ్లు నిర్వహణ మౌలిక సదుపాయాల కల్పనలో అధునాతనమైన విధానాలను అవలంబించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణం అభివృద్ధిలో అమలవుతున్న సరికొత్త విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సమగ్ర అధ్యయనం చేస్తోందని మంత్రి వివరించారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా వారి కోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలిపేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో పాల్గొన్న మోదీ ఉద్యోగాలు, నైపుణ్యం, సుస్థిర అభివృద్ధి, మౌలిక వస్తుల కల్పనపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద వివిధ రంగాల్లో 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. యువతకు ఇంటర్న్షిప్ అందించేందుకు మొదటి రోజు 111 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయని మోదీ తెలిపారు. త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా చిప్లు ప్రపంచానికి ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు విడుదల చేయనున్నారు. మహారాష్ట్రలోని వాషింలో జరిగే కార్యక్రమంలో 20,000 కోట్ల రూపాయలను ప్రధాని విడుదల చేస్తారని పీఎంఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. 9.4 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. 18వ విడత నిధుల విడుదలతో పీఎం కిసాన్ యోజన కింద పంపిణీ చేసిన మొత్తం 3.45 లక్షల కోట్లకు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులకేటా 3 విడతల్లో 2,000 చొప్పున 6,000 రూపాయల పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 38 ఏళ్లకే కూతురు మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గాయత్రి భర్తతో కలిసి కేపీహెచ్బీలోని 1 సిటీ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్నారు. గాయత్రి కూతురు తేజస్విని సాయి మహానటి సహా పలు సినిమాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతిక కాయాన్ని ఉంచారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు దుర్గాదేవి అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తజనులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమలలో చిన్నశేష వాహనంపై స్వామివారు దర్శనమిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమో నమో శ్రీహరి గోవింద గోవింద, నమో నమో హరి హరి గోవింద గోవింద. శ్రీనివాస పాహి మా, శ్రీ వెంకటేశ రక్ష మా, తిరుమలేశ పాహి మా, శ్రీ వెంకటేశ రక్ష మా. నీ నామమే లాలిత్యమే గోవిందమే మాధుర్యమే. నమో నమో శ్రీహరి గోవింద గోవింద, నమో నమో హరి హరి గోవింద గోవింద.
విముక్తి తిరునగిరి భక్తాసక్తి స్వర్ణగిరి సమవీక్షణంగా మారక్షణంగా సమదర్శనంగా ఆకర్షణంగా పిలిచిన పలికిడి హరిట నిలబడి దయనే చూపి శ్రీపతిగా